గురుకుల్ స్కూల్ వచ్చేప్పుడు కరెస్పాండెంట్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంటే 9 years అయింది ఎస్టాబ్లిష్ అయ్యని. ఒక స్కూల్లో ఒక ఆర్గనైజేషన్ నడపడం అనేది అంత ఆషామాషి కాదు. అది ఈ టైంలో ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న వాళ్ళకి, మేనేజ్మెంట్కి, టీచర్స్కి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అండి. ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్. ఇంకోటి మీరు ఈ మధ్యకాలంలో చూసింటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఈస్ బీన్ టెలింగ్ రెగ్యులర్లీ కరికులం ఏదైతే ఉందో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కరికులం తేవాలా, ఇండియాలో బెస్ట్ కరికులం మన ఆంధ్రప్రదేశ్లో ఉండాలా అని చెప్పి హీస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండి. లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. వరల్డ్కి ఏది అవసరం ఉంది స్టూడెంట్స్కి, బికాస్ టుమారో చదివే బట్టే కదా మనకి ఫ్యూచర్లో జాబ్స్ కానీ లేకపోతే ఇండివిజువల్గా ఎంటర్ప్రెన్యూర్స్ కావాలన్నా కానీ. సో లేటెస్ట్గా ఉండాలా అని చెప్పి జపనీస్లో ఉండే మెథడ్స్ ఏమి, లేకపోతే బెస్ట్ స్కూలింగ్ సిస్టమ్ ఇన్ వరల్డ్ ఏమి, అట్లాంటివన్నీ తేవాలా అని చెప్పి ఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అండ్ నాకు తెలిసి విత్ ఇన్ దిస్ 5 years మా పీరియడ్లో ఖచ్చితంగా వీల్ బీ ఏబుల్ టు డూ ద బెస్ట్ కరికులం అనేది నేనైతే గ్యారంటీ చెప్పగలుగుతా. అండ్ అండర్ లోకేష్ గారు లీడర్షిప్లో స్పెసిఫిక్లీ బికాజ్ ఆయన శాఖ కాబట్టి ఇది ఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఐ థింక్ హీ విల్ ఫుల్ఫిల్ దట్. అలాగే నేను ఎప్పుడు స్కూల్స్కి వచ్చినప్పుడు ఫ్యూ థింగ్స్ చెప్తుంటాను పిల్లలకి. మనము కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ ఓవర్ కాన్ఫిడెంట్ అనేది నాట్ గుడ్. ఇంకోటి నేను ఎప్పుడు చెప్తుంటా, పేరెంట్స్ మన కలల్ని పిల్లల పైన రుద్దరాదండి. వాళ్ళ థాట్స్ ఏముంది, వాళ్ళ ఐడియాస్ ఏముంది తెలుసుకొని ముందుకు సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు దేంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు లేకపోతే దేంట్లో వాళ్ళు బాగుంటారు అనేది చేసుకొని చేయాలి. వాళ్ళు మీకు ఒకవేళ ఇంజనీరింగే చదవాలా లేకపోతే డాక్టర్ అంటే మీరు చదవాలా, కానీ పిల్లల పైన రుద్దరాదంట. నేను ఎప్పుడు పేరెంట్స్కి అదే చెప్తుంటాను నేను. సో ఫైండింగ్ అవుట్ దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడే అడుగుతామండి కరెస్పాండెంట్ గారికి, స్కూల్స్కి చాలామంది స్కూల్స్కి ప్లే గ్రౌండ్స్ ఉండవండి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ బాగా మంచి ప్లే గ్రౌండ్ ఉంది. స్పోర్ట్స్కి ఎట్లా సపోర్ట్ చేస్తారా సార్ అంటే, బాగా సపోర్ట్ చేస్తాం సార్ అన్నారు. స్పోర్ట్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. పొద్దున్నుంచి బుక్స్ పట్టుకొని కూర్చోవడం పెట్టదే కాకుండా కొద్దిగా టైం ఇవ్వండి వాళ్ళకి. ఒక 1 hour ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా విల్ బీ ఏబుల్ టు గెట్ గుడ్ ఇండస్ట్రీస్ టు కర్నూల్. జాబ్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. సో మీ పిల్లలు మీ దగ్గరే ఉండేదానికి ఒక అవకాశం ఉంటుంది. రేపు మీ పిల్లలందరూ డిగ్రీలో పీజీలో చదివిన తర్వాత హోప్ఫుల్లీ విల్ బీ ఏబుల్ టు గెట్ గుడ్ జాబ్స్ ఇన్ సరౌండింగ్ ఏరియాలోనే. అలాగే అక్కడ ఎన్డీఏతో అలయన్స్ ఉన్నాము. సో విల్ బీ ఏబుల్ టు డూ గుడ్ థింగ్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్. మీరందరూ కూడా ఓన్లీ థింగ్ ఈజ్ నేను ఎప్పుడు చెప్పేది ఓర్పు సహనం అనేది ఉండాలా అందరికీ. ఎందుకంటే ఓవర్ నైట్ ఏది మ్యాజిక్ కాదు, అదొకటి మైండ్లో పెట్టుకొని ఐ థింక్ విల్ డూ ఏ గ్రేట్ జాబ్ అండి మా మినిస్ట్రీ నుంచి కానీ మా ప్రభుత్వం నుంచి కానీ. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు గురుకుల్ స్కూల్ మేనేజ్మెంట్కి, వాళ్ళ టీచర్స్కి, అందరికీ, ఎవ్రీవన్. అండ్ హియర్ స్టూడెంట్స్కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, పేరెంట్స్ని కూడా మీరు మైండ్లో పెట్టుకొని ఇవన్నీ కొద్దిగా థింక్ చేసి డిసైడ్ చేయాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.